గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామంటే ఏదన్నా ఒకటి జరిగిందంటే ఆ జరిగిన వాళ్ళ కుటుంబాన్నే వేధిస్తారు, బాధిస్తారు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు సపోర్ట్ కాకపోగా వాళ్ళని ఆల్రెడీ ఆ సంఘటన జరిగి వాళ్ళు మానసికంగా బాధపడుతూ, ఆవేదన పడుతూ, టెన్షన్ పడుతూ, భయపడుతూ ఉంటారు. వీళ్ళు ఇంకా గుచ్చి వాళ్ళ భయాన్ని ఇంకా పెంచి వాళ్ళు మానసికంగా కుంగదీసి మానసికంగా వీళ్ళ చూపులతో వీళ్ళ మాటలతో చంపేస్తారు. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా అనుకోని సంఘటన ఒకటి జరిగితే తప్పు చేసినట్టుగా వాళ్ళని బాధ పెట్టి గందరగోళం పట్టిస్తారు మనుషులు అనేవాళ్ళు. అసలు వాస్తవానికి అది ఒక వికృతానందం కూడా, వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కాలక్షేపం. రేపు ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు జరగదని గ్యారంటీ ఉంది. వాళ్ళకి జరిగిన దాన్ని చూసి మనం ఆనందపడుతున్నాం, రేపు మనకు జరిగిన దాన్ని చూసి ఇంకొకరు ఆనందపడతారు. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఈ విశ్వంలో ఎదుటి వాళ్ళని చూసి మనం అసూయపడితే అదే తిరిగి వస్తుంది. ఎదుటి వాడిని మనకి చూసి నవ్వితే అది ఆ చెడు సంఘటనలు మన దగ్గర కూడా జరగచ్చు. ఎప్పుడైనా సరే మనం ఎవరిని ఓదార్చకపోయినా పర్లేదు, కానీ ఎవరిని బాధించకూడదు మన మాటలతో. గుచ్చి ఒక సంఘటన జరిగిన తర్వాత ఇది చాలామందికి ఎంటర్టైన్మెంట్, కాలక్షేపం అయితే బజార్లో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అది జరిగిన వాళ్ళు చావలేక బతకలేక సగం చచ్చిపోయి ఉంటారు. ఆ టైంలో వీళ్ళు వాళ్ళని చూసే చూపులు కానీ, వాళ్ళని గుచ్చి అడిగే మాటలు కానీ నీకు ఆ సంఘటనకు సంబంధించి వాళ్ళని మానసికంగా చంపేస్తే చాలామంది వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయేటట్టు కూడా చేస్తారు ఈ మాటలతో. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. దీనికి ఒక కథ రూపంలో చెప్పాలంటే, ఒక అడవిలో ఒక పులి, సింహం, జంతువులని, క్రూర మృగాలని ఉంటాయి. ఒకరోజు ఒక జింక పిల్ల ఒక పులి కంటపడేది. ఆ పులి వేటాడటానికి జింక ఎంట దాడి చేయడానికి పరిగెత్తుతుంది. ఈ నక్కలు, కుక్కలు, తోడేళ్ళు, మిగతా జంతువులు, ఈ గాడిదలు కానీ ఇవన్నీ కూడా ఆ పులి ఈ జింకని వేటాడుతుంటే ఒక సినిమా చూసినట్టు ఎంటర్టైన్మెంట్ చూస్తారు. ఎందుకంటే ఈ జింక ఎట్టయినా సరే పులికి నోటికి బలి అయిపోయింది అని ఎంటర్టైన్మెంట్ ఆతృతగా చూస్తున్నారు. వీళ్ళు ఆతృతగా ఇంట్రెస్ట్గా చూసేటప్పుడు ఈ పులి వేగంగా పరిగెత్తి జింకను వేటాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ జింక చుట్టుపక్కల బిత్తరగా పరిగెత్తి అటు ఇటు చూస్తూ ఉంటుంది, ఎవరిని ఆదుకుంటారని. ఎవరు ఆదుకోక చుట్టుపక్కల అంతమంది ఉన్నా కూడా ఈ మిగతా జంతువులన్నీ కూడా తమాషా చూస్తూ ఉంటాయి. పులి వేటాడుతుంది, ఎంటర్టైన్మెంట్ చూడాలి, మనం వాటి మధ్యలో పోతే మనం చచ్చిపోతాం అని. ఇలా ఈ జింక చచ్చిపోయింది, పులి చేతిలో చచ్చిపోయింది, బలైపోయిందని ఇలా ఆతృతగా చూస్తుంటే ఈ మిగతా జంతువులన్నీ కూడా. ఈ ఆతృత చూసే సమయంలో ఈ జింకకి ఇంకా ప్రాణం ఎట్టపోయిందని, ఈ పులి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక వేగంగా ఎదురు పెద్ద కొండ మంచి పెద్ద లోయలోకి దూకిద్ది అనమాట. ఆ లోయలోకి దూకే క్రమంలో ఒక చెట్టు కొమ్మకి ఇరుక్కొని జింక బతికిద్ది. ఈ పులి జింకని వేటాడాలి అనే క్రమంలో వేగంగా పరిగెడుతూ కసితో ఈ జింకని ఎలాగైనా నేను తినేయాలి, ఈరోజు దీన్ని వేటాడాలని ఆ క్రోధంతో ముందు పక్క లోయ చూసుకోకుండా జింకతో పాటు ఇది కూడా తిరిగింది. ఇది పోయి పెద్ద లోయలో పడిపోయి చచ్చిపోయింది. ఇక మిగతా ఈ నక్కలు, కుక్కలు, గాడిదలు, ఈ తోడేలు ఇవన్నీ మీటింగ్ వేస్తాయి అక్కడ. అయ్యో, ఈ జింక అంతలా పులినే తెలివిగా చంపేసిందంటే రేపు మనకు కూడా ఇబ్బందే. ఎంత తెలివి నేర్చుకుంది జింక, ఇంత బలహీనమైన జింక అంత పెద్ద అడవికి రాదని పులి చేతిలో బలి కాలేదే, మనం అందరం కూడా బలి అవుతుంది అనుకుంటే అమ్మో దీన్ని మన జట్టులో ఉండేస్తే మనం చాలా ప్రమాదం, రేపు మనకైనా తలకైనా చెప్పని ఇవన్నీ మీటింగ్ వేసుకొని గుసగుసపడతాయి. అప్పటికే ప్రాణభయంతో చచ్చిపోయి బతికిన జింక వీళ్ళందరూ సపోర్ట్ అవుతారు అనుకుంటే మిగతా ఈ జంతువులన్నీ కూడా ఈ జింక స్థాయి ఒక రకంగా చూస్తూ ఉంటాయి. పులి చచ్చిపోయినందుకు పులి మీద సానుభూతి పెంచుకొని ఆ పులి చేతులను తప్పించుకుని జింక మీద వీళ్ళందరూ ఇవి మిగతా జంతువులన్నీ కూడా కక్ష కడతాయి అన్నమాట. ఈ జింక సామాన్యమైన జింక కాదు, ఇది మహా జిమ్మికులు ఎత్తులు తెలిసింది. లేకపోతే అంత పులి చేతిలో తప్పించుకోవటమేనా, సాధ్యమైపోయినా? పులి అడవికి రాజైతే రాజు చేతిలో తప్పించుకుందంటే ఈ జింక రేపు భవిష్యత్తులో ఈ జింక వల్ల మనకి ఇబ్బంది అని చెప్పి ఎన్ని గుసగుసలు పెట్టి మీటింగ్ పడితే అప్పుడు ఆ జింక అనుకుంటుంది ఆ పులికి ఆహారమైనా పర్లేదు, లేకపోతే ఆ లోయలో పడి నేను చచ్చిపోయినా బాగుండు, దానికన్నా కూడా భయంకరంగా ఉంది ఇప్పుడు వీళ్ళ మధ్యలో జీవించడం, ఇక నుంచి నేను ఎలా జీవించాలి భగవంతుడా అని భగవంతుని ప్రార్థిస్తుంది ఆ జింక. అలాంటి అడవిలో జంతువుల్లాగానే మన సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైతే బలవంతుడు ఒకళ్ళ మీద దాడి చేసినప్పుడు అది రైటా రాంగ్ అని ఆలోచన చేసుకోకుండా ఈ బలహీనుల మీదే నిందలు మోపుతారు, బలహీనులనే బాధిస్తారు. వీళ్ళ మాటలతో వీళ్ళ ఇదితో వీళ్ళు మోపే నిందల వల్ల వాళ్ళంతా వాళ్ళు చనిపోయేటట్టు చేయిస్తారు. వీళ్ళకి దృష్టి ఏంటంటే ఈ బలహీనుడు బలవంతుడి చేతులు చనిపోవాలి, అంటే వీళ్ళు బతకూడదు. వీళ్ళు బతికారా, ఆ బలవంతుడు దెబ్బతిని వీళ్ళు కానీ బతికారా, వీళ్ళ మీద కక్ష కడతారు. ఇంకా అక్కడి నుంచి గుసగుసలు మొదలు పెడతారు, రుసరుసలు మొదలు పెడతారు. ఇవి ఈ సమాజంలో ఈరోజు ఎక్కువైపోయింది. ఈర్ష్య, ద్వేషం. మన మధ్యలో మంచిగానే మాట్లాడతారు, మనతో బాగానే ఉంటారు, కానీ మన ఏదైనా జరిగినప్పుడు మటుకు వాళ్ళ అసలు లోపల కడుపులో విషం అనేది బయటకు వస్తుంది. వీళ్ళు దెబ్బతిన్నారనుకో అయ్యో పాప అనేది ఓదార్చాలి. అది వీళ్ళు దెబ్బ తప్పించుకొని వీళ్ళని దెబ్బ కొట్టడానికి వచ్చిన వాడు దెబ్బతిన్నారనుకో అబ్బో అంత మాత్రం వాడికి దెబ్బ కొట్టారంటే వీళ్ళంత మాత్రం పోయి వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదని ఇంకా మీటింగ్లు పెడతారు, చర్చలు పెడతారు. వాళ్ళని గుచ్చి చూస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా వాళ్ళంతా వాళ్ళు ఈ సమాజంలో మనం బతకడం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, వేరే అడిగిపోయిన తట్టు
అంత భయంకరమైన అటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోయింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఎదుటివాడికి ఈరోజు బాధ కలగచ్చు, రేపు మనకు కూడా అలాంటిదే వస్తుంది. అప్పుడు మనం ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేసుకోవాలి ఎదుటివాడి అనుభవాన్ని బట్టి. అంతేగాని వాళ్ళు తప్పించుకున్నారు అని వాళ్ళ మీద నిందలు మోపడం, వాళ్ళ గురించి గుసగుసలు మొదలు పెట్టడం ఇది ప్రమాదకరం. మంచి సంస్కారం కూడా కాదు. ఇది వీడియో యొక్క సారాంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.